of applause. 1, 2, 1, 2, 3. గట్టిగా ఉదయ్, వెల్కమ్ ఉదయ్. థ్యాంక్ యూ ఉదయ్, వెల్కమ్. ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ టు. Now I request Time Center Director Vijay Garu, Shekhar Garu Vihe, Visishta Foundation Chairman Guravas Garu, my duty members, my son Sankit Sumant and Motkur Narendra Garu also join us welcoming Mr. Uday Garu from Vizag with a bouquet. Randi. Yeah. Check. Yeah. Silence గా కూర్చోండి. Yes, yeah. Okay. Thank you very much, Uday Garu. I wish you a very great session. Really, we are privileged to listen to you. Thank you. Check. Yeah? Oh. Check. సభా కల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ బ్రహ్మర జీవితం. అంటే ఈ సభ అంతా కూడా, ఈ ఇంపాక్ట్స్తో కూడినటువంటి సభ అంతా కూడా కల్ప వృక్షం లాంటిదటండి. దీంట్లో అనేక శాస్త్రాలని, అనేక విజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి శాఖోపశాఖలు ఉన్నటువంటి అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. వారి నుంచి పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని స్వీకరించేందుకు వచ్చిన మీరంతా కూడా తేనెటీగ లాంటి వారు, సీతాకోక చిలుకలు లాంటి వారట. ఇటువంటి వారితో స్వాభావికమైనటువంటి ఈ సభకి నమస్కారం తెలియజేస్తున్నాను అని తెలియజేసుకుంటూ, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నట్టుగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్న యువతీ యువకులకు జీవితం పట్ల ఒక అవగాహన కలిగించాలి, ఒక ప్రేరణ కలిగించాలి, స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని కలిగించాలి, వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి మార్గదర్శకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి గంపా నాగేశ్వరరావు గారి మానస పుత్రిక ఈ ఇంపాక్ట్. మరి ఈరోజు ఖమ్మంలో మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో మంచి క్లాసులు నిర్వహించబడ్డాయని పేపర్ ద్వారా తెలుసుకున్నాం. మరి ఈరోజు మీ అందరిని చూసిన తర్వాత మీతో మరికొన్ని మంచి విషయాలని పంచుకోవాలని ఈరోజు మీ ముందు ఇక్కడ ఉన్నాం. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఆత్మసాక్షిగా ఇక్కడ రాబోతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. అవును లేదా కాదు. చిన్న విషయాలకే తరచూ కోపం వస్తుందా? కోపం మీకు బలహీనత లేదా ఆయుధమా? కోపం మీకు ఆయుధం అయితే మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు లెక్క. కోపం మీకు బలహీనత అయినట్లయితే బలహీన మనసుకున్నట్టు లెక్క. రెండవది, తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవటం లేదు, అర్థం చేసుకోరు అని తరచూ బాధపడుతున్నారా? ఇతరులు సాధించినటువంటి విజయాలు మీకు అసూయను, వ్యాకులతను కలిగిస్తున్నాయా? లేదు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా కొత్త పని చేయాల్సి వచ్చినప్పుడు భయం కానీ ఆందోళన కానీ మీరు గురవుతుంటారా? అవును లేదా కాదు, రెండు ఆన్సర్ రావాలి, ఏదో ఒకటే. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కానీ లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ
బోర్ ఫీల్ అవుతుంటారా? ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. కొన్ని క్వశ్చన్ మాత్రం తీసుకోవడం జరిగింది. వీటికి అవును అని సమాధానంగానే వచ్చినట్లయితే మనకి ఒకటి తక్కువైందనమాట. ఒకటి తక్కువైంది మనకి. ఏంటంటే అది ఏంటండి? ఏంటది? డిసిప్లైన్, క్రమశిక్షణ. శిక్షణ అంటే ట్రైనింగ్, క్రమశిక్షణ మనం క్రమంగా ఉండేందుకు మనకు మనంగా తీసుకున్నటువంటి శిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్. ఆర్డర్లీనెస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ హెవెన్స్ అంటారు. స్వర్గంలో మొదటి నియమం ఏంటంటే ఒక ఆర్డర్గా ఉండమంట. మనం క్రమ పద్ధతిలో ఉండేందుకు మనకు మనంగా తీసుకున్నటువంటి శిక్షణ క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటండి? ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ వాట్ యూ డోంట్ వాంట్ టు డూ వెన్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్. మనం చేయకూడదు అనుకున్న పనిని చేయకుండా ఉండగలగడమే. ఇది పెట్టాము ఎక్కువ. చేయకూడదు అనుకున్న పనిని చేయకుండా ఉండగలగడమే క్రమశిక్షణ. ఆహారం ఉన్నప్పటికీ కూడా తినకుండా ఉండగలగడమే ఉపవాసం అంటే. పడుకోవడానికి మంచము, పరుపు, తలదిండు ఉండి కూడా నిద్రపోకుండా ఉండడమే జాగారం అంటే. చేతిలో కత్తి ఉండి ఎదురుగా శత్రువు ఉండి కూడా చంపకుండా ఉండగలగడమే అహింస అంటే అంటాడు జల్సా సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్. చేయడానికి అవకాశం ఉండి కూడా చేయకుండా ఉండగలగాలి. ఉద్దనారి పతివ్రత అన్నారు. అలా కాకుండా మరి క్రమశిక్షణ అంటే ఏంటండి? దానికి ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, జనరల్ దేర్ ఆర్ 4 kinds ఆఫ్ డిసిప్లైన్. మన శరీరంలో 4 ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ డిసిప్లైన్. శరీరం మన చేతిలో ఉందా లేదా మన చేతిలో శరీరం ఉందా? ఆర్ వి కంట్రోల్డ్ బై అవర్ బాడీ ఆర్ ఈజ్ అవర్ బాడీ కంట్రోల్డ్ బై అవర్ సెల్స్? శరీరం క్రమశిక్షణలో ఉందా లేదా? చాలామందికి ఎవర్ ప్రెగ్నెంట్ నెవర్ డెలివర్డ్, ఎవర్ ప్రెగ్నెంట్ నెవర్ డెలివర్డ్. గంప నాగేశ్వర గారు మొన్న దీపావళి రోజు మంచి మాట చెప్పారు. ఆహారం నీ నియంత్రణ ఉన్నట్లయితే ఆకారం నీ నియంత్రణలో ఉంటుందని అని. ఆహారం మన నియంత్రణలో ఉన్నట్లయితే ఆకారం నియంత్రణలో ఉంటుంది. సో ఆకారం మన నియంత్రణలో ఉందా లేదా ఆకారం నియంత్రణలో మనం ఉన్నామా? రెండవది ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఎమోషనల్ డిసిప్లైన్. మానసిక ఉద్వేగాలు క్రమశిక్షణగా ఉన్నాయా లేదా అనేది. మూడవది మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ డిసిప్లైన్. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ వరమైనటువంటి ఈ మనసు మెదడు అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు ఇటువంటి క్లాసులకి హాజరవడం ద్వారా, వీడియోలను చూడడం ద్వారా, ఇంపాక్ట్ తాలూకా యాప్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని వీడియోలు చూడడం ద్వారా, ఇక్కడ నేర్చుకునే అంశాలని అమలు చేయడం ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు మనం షార్ప్గా ఉంచుకుంటున్నామా లేదా అని. రెంటాల వెంకటేశ్వరరావు గారు అని ఆయన ఒక మంచి గజల్ రాశారండి. ఆయన ఏమంటారంటే, చేదకుంటే బావి నీరు చెడిపోతుంది. బావి అంటే నుయ్యి అంటాం కొన్ని ప్రాంతాల్లో. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. ఇక్కడ చప్పట్ల గురించి చెప్పారు గంప నాగేశ్వరరావు గారు. దాంతోపాటుగా ఇక్కడ వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ లైట్లు మా మీద ఉంటాయి కాబట్టి మీ తాలూకా ముఖ కవలికలు మాకు కనబడవు. మీరు కొట్టే చప్పట్లు బట్టి ఇక్కడ అంశం మీ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రతి ఇంపాక్ట్లో కూడా చిన్న పద్యం చెప్తాను. అది అందరి స్పీకర్లకి అది వర్తిస్తుంది. అది సభకు వచ్చినప్పుడు చప్పట్లు చరుచుడయ్యే సరస హృదిని తెలుప గుర్తు. ఇటువంటి సభలకు వచ్చినప్పుడట చప్పట్లు కొట్టడం అనేది మీకు ఒక ఎస్థెటిక్ సెన్స్ ఉంది, సౌందర్యపాస ఉంది, మంచి చెడు ఒక మంచి విషయం అర్థమవుతుందని చెప్పడానికి గుర్తట్టుంది. సభకు వచ్చినప్పుడు చప్పట్లు చరుచుడయ్యే సరస హృదిని తెలుప గుర్తు. మూల గుడ్ల గూబవలే కూచుండనేలా మంచి ఎంచి కాస్త ప్రోత్సహించరాదే. చప్పట్లు కొడుతూ ఉంటే కొంతమంది పక్క వాళ్ళ కోసం చూస్తుంటారట, నా చప్పట్లు కూడా నువ్వే కొట్టిరా బాబు అని. అటువంటి వాళ్ళ గురించి కూడా పద్యం ఉందండి. ఎవరి దురద వారే ఎరుగవచ్చు గాని పరుల గోకుమనుట పాడి కాదు. వలయు స్వీయ కర్తవ్యములు పరులకు అప్పగించరాదే. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి కానీ పక్క వాళ్ళకి అప్పగించడం అది ఏమాత్రం భావ్యం కాదట. ఇలా మీరు చప్పట్లు కొడుతున్నట్లయితే ఆయన ముఖం కూడా వెలుగుతుంటుంది, ఆయన ముఖం వెలుగుతున్నట్లయితే మాకు కూడా ఉత్సాహం వస్తుంటుంది. రైట్. సో నాలుగోది ఏంటంటే కనిపించిన నాలుగో స్పిరిచువల్ డిసిప్లైన్, ఆధ్యాత్మిక చింతన. భక్త రామదాస్ గారి కళాక్షేత్రం ఉన్నాం మనం. ఆధ్యాత్మిక శోభకు పుట్టినిల్లు ఖమ్మం జిల్లా భద్రాచలం రామమందిరం. కాబట్టి దాని గురించి మీకు బాగా మాకన్నా ఎక్కువ విషయాలు తెలుసు. మరి ఈరోజు నేను చర్చించే అంశం ఏంటంటే ఎమోషనల్ డిసిప్లైన్.
భావోద్వేగాలు అనేవి మనం ఒక క్రమ పద్ధతిలో మన నియంత్రణలో మనం ఉంచుకోవడం లేదా? అతి చిన్న విషయానికి ఎందుకు నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నావు మేడ మీదకి ఎక్కి మాటకి అని దెబ్బలాడిందని ఒక బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, గాయత్రి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న అమ్మాయి, ఇంట్లో వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుతున్న దెబ్బలాడుతున్నామని చెప్పి షీ కమిటెడ్ సూసైడ్ ఫర్ స్మాల్ రీజన్. 220cc బండి అప్పుడే నీకు ఎందుకురా అని తండ్రి దెబ్బలాడని చెప్పని ఒక కుర్రవాడు అకారణంగా నిద్రమాతలు మింగి చనిపోయాడు. ఫర్ నో రీజన్ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్. ఫర్ నో రీజన్స్ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ దేర్ హ్యాపీనెస్. ఇక్కడ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని సదుపయోగానికి ఉపయోగించాలి. ఇతరులకి సమాజ ఉపయోగానికి లేకపోయినా పర్లేదు, కానీ కనీసం తనకు తాను ఉపయోగించుకునేటట్టుగా ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. కేవలం తన తాలూకా మానసిక ఉద్వేగాలను సక్రమంగా నియంత్రణ ఉంచుకోలేకపోవడం వల్ల ఎంతో విలువైనటువంటి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చాలామంది చేస్తూ ఉన్నారు. రకంగా ఈ హరివిలు లాంటి, ఇంద్రధనుసు లాంటి ఈ అందమైనటువంటి జీవితం మన సొంతం కావాలంటే ఆ ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం అనేది మనలో ఉంచుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి ఈ మానసిక ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోవాలి. దాన్నే భగవద్గీతలో స్థిత ప్రజ్ఞత అంటారు. మా గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మంచి గజల్ చెప్పారండి. సకుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, సకుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన. ఐ ఫీల్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్ అలైక్, ఐ బ్లెస్ బోత్ మై ఫ్రెండ్ అండ్ ఫో అలైక్. ఇంపాక్ట్ గురించి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు వచ్చినా సరే చిరునవ్వుతో నేను భరిస్తానంటుండ ఆయన. ఎన్ని ప్రశంస వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ ఉద్యోగాన్ని, ఉద్యమాన్ని, ఈ ఉద్యమిత్వాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు అక్కడ ఏకంగా. సకుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన. అటువంటి మానసిక సమతౌల్యత ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి? అసలు మనకున్నటువంటి ఎమోషన్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఫీల్ గుడ్ ఎమోషన్స్. మీరు ఎవరు కూడా ఇవి రాసుకుంటూ బాధపడద్దు, ఎందుకంటే మీరు వినండి, చూడండి. మీరు ఈ పీపీటీని ఈ క్లాస్ అయిన తర్వాత ఎండింగ్లో మీకు నా మెయిల్ ఇస్తాను. నాకు మెయిల్ చేసినట్లయితే మీకు పీపీటీ మీకు పంపిస్తాను. అక్కడ మీరు అన్ని వివరంగా చూసుకోవచ్చు. ఏదైనా ఒక పాయింట్ కానీ ఇంకా డౌట్ ఉంటే మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో ఫీల్ గుడ్ ఎమోషన్స్ అండ్ ఫీల్ బ్యాడ్ ఎమోషన్స్ మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవి లేదా మనకి వ్యాకులతకు, బాధకు కలిగించేవి. ఏంటండి ఫీల్ గుడ్ ఎమోషన్స్ అంటే? ద ఫస్ట్ వన్ ఈజ్ లవ్, ప్రేమ. 2 జాయ్, ఆనందం. 3 ప్రశంసించబడడం, మెచ్చుకోవడం, ఎప్రిషియేషన్. 4వది ప్యాషన్, మోహం. వి ప్యాషనెట్ సో మెనీ థింగ్స్. కండక్టింగ్ దీస్ ఇంపాక్ట్ క్లాస్ ఈజ్ ప్యాషన్ ఫర్ సమ్ పీపుల్. లిజన్ టు దీస్ క్లాసెస్ ప్యాషన్ ఫర్ సమ్ పీపుల్. సో మోహం. తర్వాత సంతోషం, ఆనందంగా ఉండడం, ఆనందం ఎత్తుక్కోవడం. ఆశావాదం, ఈరోజు నిన్న బాగుంది, నిన్న మీద ఈరోజు ఇంకా బాగుంటుంది. ఎండమూరి గారు వస్తున్నారు, ఈరోజు మీద రేపు ఇంకా బాగుంటుంది. సో ఆశావాదిగా ముందుకెళ్ళడం. తర్వాత విశ్వాసం, నమ్మకం కలిగి ఉండడం. బీయింగ్ ట్రస్టెడ్ ఈజ్ మోర్ దెన్ బీయింగ్ లవ్డ్. ప్రేమించబడడం కన్నా ఒక వ్యక్తి యొక్క విశ్వాసం పొందగలడం చాలా ఎక్కువ. ఎక్సలెంట్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పీస్, ప్రశాంతంగా, శాంతిగా జీవించడం. ఈరోజు మీరు ఆల్రెడీ చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, గంపనాయస్ గారు చెప్పారు, హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత అక్టోబర్ 12 కాలరాత్రి అయిపోయింది విశాఖపట్నం వాళ్ళకి. ఏ రకంగా అయితే మహాప్రళయం సంభవించిన తర్వాత నోవా ఒక దగ్గర ఉన్నట్లయితే ఒక పావురం ఆలివ్ మొక్కల తలకు ఆకులు పట్టుకుంటూ వస్తుందంట. అలాగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అశాంతితో, ఆందోళనతో, బాధలతో, వ్యాకులతతో, నష్టాలతో బాధపడుతున్నటువంటి అనేక మంది వైజాగ్ నగరవాసులకు, పురవాసులకు అందరికీ కూడా మరలా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించడానికి అతి త్వరలో మరో ఇంపాక్ట్ ప్రోగ్రాం తప్పనిసరి అక్కడ ఏర్పాటు చేయవలసిందిగా ఈ సభా వేదిక గంప నాగేశ్వరరావు గారిని విశాఖపట్నం తరపున ఆహ్వానిస్తున్నాను నేను. సార్, అనదర్ ఇంపాక్ట్ ఫర్ విశాఖపట్నం టు రీగెయిన్ దేర్ పీస్. ఈ ప్రశాంతత పొందాలనే ఉద్దేశంతో అక్కడ తప్పనిసరిగా ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఇటువంటి ఉద్వేగాలు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఫీలింగ్స్ ఇతరుల వల్ల కలిగినా లేదా మన వల్ల మనకు కలిగినా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. జీవితం ఎంత హాయిగా ఉందేటో అనిపిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా సుఖాన్ని కోరుకుంటాడు. బట్ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్. 2 బాధల మధ్య ఉండే విరామమే ప్లెజర్ అనేది, సంతోషం అనేది. 2 కూడా జీవితంలో కేవలం సుఖాలే కాదు. చాలామంది అనుకుంటారు నా జీవితం అలాగ సాగిపోతే చాలుండని.
లాహిరి లాహిరి లాహిరిలో ఇలా సాగిపోని అని. కానీ జీవితం ఎవరైతే ప్యారలల్గా ఉండాలనుకుంటారో వాళ్ళు తమ యొక్క ఈసీజీని ఎక్స్ అక్షానికి ప్యారలల్గా ఉన్నట్టు కోరుకున్నట్లు లెక్కటండి. ఈసీజీ కానీ ప్యారలల్గా ఉందనుకున్న అర్థం ఏంటండి? పోయినట్లు లెక్క. ఎవరు ఈసీజీ అయితే కింద మీద ఎలా ఉంటుందో ఎన్ని ఫ్లక్చుయేషన్ ఉందనుకోండి, వాళ్ళు జీవితంలో చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క. కాబట్టి రెండు ఉండాలి. LIFE లైఫ్. ఎల్ స్టాండ్స్ ఫర్ లెవెలింగ్, I స్టాండ్స్ ఫర్ ఇంటర్నల్, F స్టాండ్స్ ఫర్ ఫ్లక్చుయేటింగ్, E స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్. లెవెలింగ్, ఇంటర్నల్, ఫ్లక్చుయేటింగ్ ఎమోషన్స్. కేవలం ఆనందమే కాదు, బాధలు కూడా ఉంటాయి. ఏంటండి అవి? ద ఫస్ట్ వన్ ఈజ్ భయం. అంకుల్ మీకు అన్నీ ఉన్నాయి, ఆస్తి, అంతస్తు, హోదా, అధికారాన్ని ఉన్నాయి, ఒక్క భయం తప్ప. గ్రాముల్లో కాదు, క్వింటాల్లో టన్నుల్లో ఇస్తానంటాడు పవన్ కళ్యాణ్. అంటే భయం లేకపోవడం. రెస్పెక్ట్ యువర్ ఫియర్ అంటాడు, కానీ ఫియర్కి భయపడాల్సిన లేదు. భయపడితే గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడవాడే మనిషి, భయపడితే చచ్చిపో అంటాడు ABCD బాలు సినిమాలో. కాబట్టి భయం కొన్నిసార్లు అవసరమే. రెండవది బాధ, పెయిన్, సాడ్నెస్, విషాదం. అండ్ అగ్రెసివ్నెస్, దుడుకుమోత్తనం. ఎవరైనా బాధ కలిగిస్తే వెంటనే ఏదో కలిగించేయాలి, వెంటనే రియాక్ట్ అయిపోవడం, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోవడం. లేదా తర్వాత రిమోర్స్, పశ్చాత్తాపం, రెపెంటెన్స్ అంటారు దీన్ని. షేక్స్పియర్ అంటాడు, రెపెంటెన్స్ కమ్స్ టూ లేట్, వై నాట్ ఎర్లీ. పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వస్తుంది, ముందుగా ఎందుకు రాదు అనేది. ఏదో ఒక తొందరగా ఏదో మాట అనేయడం, లేదా ఫేస్బుక్ వాళ్ళ మీద టకటక రాసేయడం, నోటికి వచ్చింది కడుపులో ఉండేది దానికి కక్కేయడం, తర్వాత అయ్యో ఇలా చేసాను బాధపడడం, సారీ అని చెప్పడం. వై? తర్వాత యాంగ్జైటీ, వ్యాకులత. ఏమైపోతుందో గోల్. ఇంటర్వ్యూ అక్కడ వెళ్తుంది, అక్కడ ఇంటర్వ్యూ రూమ్ లోన్ అవుతుంది, బయట కూర్చోడు, గోల్ కొరికేసుకు ఉంటాడు. వీడి చేతిలో గోల్ అయిపోయి, ఈ గోల్ కొరికేసుకున్నాడు, ఈ రెండు అయిపోయి పక్కడు గోల్ కొరికేస్తున్నాడు ఏకంగా. ఎందుకంత యాంగ్జైటీ అండి? తర్వాత డిసప్పాయింట్మెంట్, ఏదో ఆశించాన్ని తగ్గట్టుగా కష్టపడకపోవడం, దానికి సంబంధించిన నైపుణ్యాలు పెంపొందించకపోవడం, రాలేదని బాధపడడం, నిరాశ. తర్వాత విరక్తి, ఈ జీవితంలో ఏమాత్రం ఎందుకు పనికిరాదు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఈ జీవితానికి నేను అక్కర్లేదని కూడా విరక్తి చెందడం. ద లాస్ట్ వన్ యాంగర్, కోపం. ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది అనుకోండి. కోపం అనేది ఒక ఆయుధం లాంటిది. ఆయన ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడటండి. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఫ్రెండ్ గోడ మీద, ఆ మెయిన్ హాల్లో గోడ మీద ఒక పెద్ద తుపాకీ ఉందటండి. ఏంట్రా తుపాకీ ఇక్కడ పెట్టావేంటి అన్నాడంట. అంటే తుపాకీ కొత్త కొనుక్కున్నాను, అక్కడ పెట్టాను, బాగుందా అన్నాడండి. చాలా బాగుంది. సరే కానీ నీకు మీ ఎదురింటానికి మంచి గొడవ వస్తుండే కదా, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. ఈ తుపాకీ కొన్న తర్వాత వాడు బాగానే ఉన్నాడు నాతోని అన్నాడట. కాబట్టి చేతిలో తుపాకీ అనేది అండి ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగించాలి. చేతిలో తుపాకీ ఉంది కదని మాట కాల్చామనుకోండి, మీరు ఉపయోగించే ప్రతి తోట కూడా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది ఏకంగా. కాబట్టి కోపం అనేది ఎప్పుడు అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఉపయోగించాలి. ఈ రకమైనటువంటి ఎమోషన్స్ రెండు కూడా, ఏది మనకు ప్రెజర్ కలిగించేది, పెయిన్ కలిగించేది, వాటిని ఏ రకంగా మనం బ్యాలెన్స్ చేయాలి, కోపం ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ బాధపడాలి, ఎక్కడ విషాదం వ్యక్తపరచాలి. మన స్నేహితుడి తాలూకా తండ్రో తాతగా చనిపోయారు, అక్కడ వెళ్ళి తప్పనిసరి విషాదం మనం వ్యక్తపరచాలి. మనకు ఆనందం కలుగుతుంది, ఆనందాన్ని వ్యక్తపరచాలి. సుఖం వచ్చినప్పుడు మనం పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం. దుఃఖమే సుమరిన్ సబ్ కరే, సుఖమే కరే కౌన్, జో సుఖమే సుమరిన్ కరే దుఃఖ కాహకే ఓజాయ్ అంటాడు తులసిదాస్. దుఃఖం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా దేవుని తలుస్తాడు, సుఖం వచ్చినప్పుడు ఎవడు కూడా దేవుని తలచడు. ఎవరైతే సుఖం వచ్చినప్పుడు కూడా దేవుని తలుస్తాడో వాడికి దుఃఖం అనేదే ఉండదని అని. ఈ రెండింటిని కూడా ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి? ఈ జీవితం అనేదాన్ని కలిమి లేములు, కష్ట సుఖాలు, కావడి కుండలు అంటాడు దేవదాస్ సినిమాలో. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా? యు ఆర్ ద రైట్ పర్సన్, యూ హ్యావ్ ద బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టాండ్ బిఫోర్ ది పీపుల్ టు స్పీక్. అలా కాదండి, దుఃఖం వచ్చింది మనం కుంగిపోతున్నాం, పొగుడుతున్నారు అనుకోండి, ఆ జీవితానికి అర్థం ఉండదు. ఇతరులకి నువ్వు ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేవు, మార్గదర్శకం కాలేవు. మరి ఏ అంశాల ద్వారా వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి? ద ఫస్ట్ వన్ ఇంట్రా పర్సనల్ స్కిల్స్. నీతో నీవు ఎలా ఉంటున్నావు? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? సరే అందరూ కూడా నాలో సత్తా లేదు అంటున్నారండి. వాట్ అదర్స్ ఆర్ థింకింగ్ ఆఫ్ యూ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీ గురించి నీవేమనుకుంటున్నావు? నీ పట్ల ఏ రకమైన అభిమానం కలిగి ఉన్నావు? రెండవది ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఇతరులతో నువ్వు ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నావు? నువ్వు మనిషి అనేవాడు బతకడానికి నలుగురు కావాలా? మనిషి అనేవాడు బతకడానికి నలుగురు కావాలా?
సస్తే మోసుకెళ్ళడానికి కూడా మినిమం 4 కావాలి. మనిషి నలుగురిలో ఇమడలేడు, నలుగురిని వీడలేడు, నలుగురిని వీడి దూరంగా ఉండలేడు. అలాగే నలుగురిలో ఇముడుతున్న కొద్దీ అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ స్కిల్స్ ఎలా పెంపొందింపు చేసుకోవాలి, అవి ఇంటర్పర్సనల్ స్కిల్స్. మూడవది స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి. ఇంటి నుంచి బయలుదేరితే కాలేజీ వరకు ఒత్తిడి, కాలేజీలో పరీక్షలు అంతే ఒత్తిడి, పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్ గురించి ఒత్తిడి, తర్వాత ఇంటర్వ్యూ కోసం ఒత్తిడి, జాబ్ గురించి ఒత్తిడి, బాస్ కోసం ఒత్తిడి, తర్వాత డెడ్ లైన్స్ ఉంటాయి వాటి కోసం ఒత్తిడి, రకరకాల ఒత్తిడి. జీవితం అంతా కూడా స్ట్రెస్సే. స్ట్రెస్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి? ఇఫ్ యూ ఫెయిల్ టు మేనేజ్ యువర్ స్ట్రెస్ యూ విల్ డ్యామేజ్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అండ్ ఫోర్త్ వన్ అడాప్టబిలిటీ. పరిస్థితులు తగ్గట్టుగా ఏ రకంగా మనకి మనం చేంజ్ అవుతుండాలి. ఇప్పుడు చెప్పారు, ఈగల్ తాలూకా మంచి వీడియో చూపించారు. అన్లెస్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్, unless you change yourself, you have to change according to the change. Otherwise you will be changed by the changed, or you will be changed by the changed, or you will be exchanged by the changed అని అంటాడు మా ఫ్రెండ్ సాయంత్రం రాబోతున్నాడు మిస్టర్ వేణు భగవాన్. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద చేంజ్. మార్పుకు తగ్గట్టుగా నువ్వు మారాలి. థ్యాంక్ యూ. ఆర్ యూ విల్ బి చేంజ్డ్ బై ద చేంజ్డ్. మారిన వాళ్ళ చేత మార్చబడతావు. ఆర్ యూ విల్ బి చేంజ్డ్ బై ద చేంజ్డ్, ఆర్ యూ విల్ బి ఎక్స్చేంజ్డ్. కాబట్టి అడాప్టబిలిటీ ఎలా పెంపొందింపు చేసుకోవాలి? ది లాస్ట్ వన్ జనరల్ మూడ్. ఎల్లప్పుడూ కూడా మన మూడ్ ఏ రకంగా ఉండాలి? ఈ 5 అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ద ఫస్ట్ వన్ ఇంట్రాపర్సనల్ స్కిల్. ఎవ్రీడే యూ షుడ్ మీట్ దిస్ పర్సన్. ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తిని కలుస్తున్నాడండి. యాజ్ యూ మీట్. ఇక్కడ ఉన్న వారు అందరిలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరండి? గంపా నాగేశ్వరరావు గారు రైట్, రాహుల్ గారు రైట్, శ్రీనివాస్ గారు రైట్, ఇంకా నేనా? ఓకే, నేను రైట్, ఇంకా మీరు ఓకే. ఈ 5గురిని కలిసి ఒక పెద్ద ఫోటో తీద్దాం. ఇక్కడ మా సార్ బాబు రెడీగా ఉన్నాడు. 5గురిని కలిపి ఒక పెద్ద ఫోటో తీస్తాం. చాలా పెద్ద ఫోటో చూపిస్తారు ఇక్కడ. ముందుగా ఎవరి ఫోటో చూస్తామండి మనం అండి? ఎవరైతే, నేను నా ఫోటో చూసుకుంటాను, నాగేశ్వర గారు తన ఫోటో చూసుకుంటారు, మీరైతే మీ ఫోటో చూసుకుంటారు. మీరు బాగా వెనకున్నారు, మేము 9 డామినేట్ చేస్తున్నాం, మీరేమంటారు? ఈ అబ్బాయికి సరిగ్గా ఫోటో దీని రాదండి అంటారు ఏకంగా. సో ముందుగా ఫోటో చూస్తే ఆ ఫోటోలో మనం, బికాజ్ వీఆర్ ఇంపార్టెంట్ టు అవర్ సెల్స్, మనకి మనం ఇంపార్టెంట్. అన్లెస్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ బి హ్యాపీ విత్ ఎనీ పర్సన్. అన్లెస్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ కంట్రోల్ ఎనీబడి. నీవు నియంత్రించుకోలేని ఎడల ఎవరిని కూడా నియంత్రించలేవు. ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్స్. మనతో మనం ఎలా ఉండాలండి? ద ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ రిగార్డ్. జిమ్ రాన్ అనబడేటువంటి ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్ ఇన్ అమెరికా, ఆయన అంటాడు, యూ కెనాట్ గ్రో బియాండ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. నీ ఆత్మగౌరవం కన్నా నువ్వు ఎక్కువ ఎదగలేవు. ఒక బయాలజిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడటండి. ఒక మనిషిలో ఎదుగుదల ఎలా ఉంటుంది అని ఒక పొట్లకాడ తాలక తీగని తీసుకున్నాడట. స్నేక్ గార్డ్ అంటాం, పొట్లకాయ అంటాం. మరి ఈ ప్రాంతంలో ఏమంటారు? పొట్లకాయ అంటారు, స్నేక్ గార్డ్ అంటారు. ఆ స్నేక్ గార్డ్ తాలక తీగకి కొన్ని పింజలు ఉన్నాయటండి, పిందెలు లేదా పింజలు. ఆ ఒక పిందెకి రాయి కట్టి వదిలాడటండి. మరో పిందెని గాల్లో వదిలేశాడు. మరో పిందెకి ఒక సీసా పెట్టి సీసాలో ఉంచాడండి. ఈ 3 పిందెలకి కూడా సమానంగా గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ అందాయి. ఏ పిందెకైతే రాయి కట్టారో అది సాధారణంగా అన్ని పొట్లకాయలు పెరిగే పొడుగు కన్నా ఎక్కువ పెరిగిందటండి. ఏ పిందెనైతే గాల్లో వదిలేశాడో అది గాలికి తిరిగి వంకలు తిరిగి కొంత పెరిగి ఆగిపోయిందటండి. ఏదైతే సీసాలో బంధించబడిందో అది సీసాలో ఉన్న స్పేస్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు వచ్చి ఆగిపోయిందటండి. ఆ సీసాలో ఉన్నటువంటి స్పేస్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కూడా అంతే. మనకి ఎంత స్పేస్ ఇచ్చుకుంటామో, వాట్ ఎవర్ దట్ యూ థింక్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్. హెన్రీ ఫోర్డ్ అంటాడు, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ యు ఆర్ రైట్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్ యు ఆర్ రైట్. నీవు అవుతుంది అనుకున్నావా నువ్వు రైటే, అవ్వదు అనుకున్నావా నువ్వు రైటే. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదండి, అది నీ ఆలోచన, నువ్వు రైటే. ఇంపాక్ట్ వల్ల చాలా మంది జీవితాలు మారుతున్నాయండి. ఎస్, వీ బిలీవ్ యు ఆర్ రైట్, ఏదైనా రైటే. బికాజ్ యూ కెనాట్ గ్రో బియాండ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. నీ గురించి నీవేమనుకుంటావు అదే నీవు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్.
If you think you are weak, you are weak. If you think you can, you can. If you think you can't, you will never. Success start in the state of mind, my dear friends. మన మానసిక స్థితిలోనే మన జీవితంలో వెలుగు అనేది, విజయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన గురించి మనం ఏమనుకుంటాం? ఎలినార్ రూజ్వెల్ట్ అని ఒక ఆవిడ చెప్తుంది, నో వన్ కెన్ ఇన్సల్ట్ యూ వితౌట్ యువర్ కన్సెంట్. నీ అంగీకారం లేకుండా ఎవరిని కూడా నిన్ను కించపరచలేరు. నిన్ను కించపరిచాడు, ఒకడు అవమానపరిచాడు అంటే నీవు అవకాశం కలిగిస్తేనే. ద సెకండ్ వన్, రెండవది ఎమోషనల్ అవేర్నెస్. కామ, క్రోధ, మద, మత్సర, లోభ, మోహాలని అరిషడ్ వర్గాలు ఉంటాయి 6. మనం గుడికి వెళ్ళాం అనుకోండి, ఎంతమందిగా చెప్తారు మద్యం ఇచ్చిన తర్వాత. మనం గుడికి వెళ్ళాం అనుకోండి, గుడిలో తల ఉంచుతాం మనం పూజారి గారి ముందు. పూజారి గారు మన తల మీద పెడతారు. ఏంటంటే అది షడ్గోపం, షడ్గోప్యం. షట్ అంటే 6. ఈ కామ, క్రోధ, మద, మత్సర, లోభమోహాలను బట్టి అరిషడ్ వర్గాల్ని నువ్వు నియంత్రణ ఉంచుకో. కామం ఉండాలి, ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగపడాలి. క్రోధం ఉండాలి, మదం ఉండాలి, మత్సరం ఉండాలి, ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడాలి. మాంసం తింటున్నామని మెడలో దుమ్ములేసుకొని తిరగకూడదు. రసికర హృదయం ఉందని తొడుగులు జోబులేసుకొని తిరగకూడదు. ఎక్కడ నియంత్రించబడాలో అక్కడ నియంత్రించాలి తప్ప, ఎక్కడ అవసరం అక్కడ ఉపయోగించాలి తప్ప ఆ అవేర్నెస్ ఉండాలి. స్వామి వివేకానంద ఆయన బ్రహ్మచారి, కఠోర బ్రహ్మచారి. నిన్న బోధమైనంద గారు వచ్చారు, ఆయన చెప్పు ఉంటారు. ఒకసారి ఆయన గదిలో ఉన్నాడటండి. ఒకసారి గదిలోంచి వేగంగా బయటకు వచ్చాడంట. వంటశాలలో అక్కడ అన్నం పాత్ర ఉడుకుతుంది. ఆ అన్నం పాత్రలో ఉడుకుతున్న అన్నంలో ఆయన చేయి పెట్టాడటండి. చేయి పెడితే చేయి కాలిపోతుంది. శిష్యులు అందరూ వచ్చారు. వచ్చి ఆయన్ని బయట తీయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరు దగ్గర రాలేకపోతున్నారు. రామకృష్ణ వచ్చాడు, పట్టను కొట్టి బయట తీశాడు. ఏంటి వివేకానంద ఏమైంది అంటే, స్వామి నాకు కామ ప్రకోపం కలిగింది, దాన్ని ఏ రకంగా నియంత్రించుకోవాలని చెప్పి నేను శిక్షించుకుంటాను అన్నది. దాన్ని బిహేవియరల్ థెరపీ అంటారు యాక్చువల్గా. కాబట్టి ఒక నెగిటివ్ వచ్చినప్పుడు, ఒకటి నియంత్రించుకోవాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా మనం నియంత్రించుకుంటున్నామండి అనేది. కాబట్టి అన్నీ ఉండాలి మనిషి అన్నాక. మనిషి అన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలంటాడు నట విరాట్ రావు గోపాలరావు గారు. లేకపోతే మనిషికి గుడ్డుకి ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు అవసరమో అందుకు అవి ఉపయోగించగలగాలి. మూడవది ఎసెప్టివ్నెస్, సమర్థనావాదం. చాలామంది అనుకుంటారు నేను చాలా సూపర్ అబ్బాయి, మిగతా అంతా కూడా వేస్ట్ గలెన్స్ అని. ఐఎమ్ ఓకే, వాడు వేస్ట్, వీడు వేస్ట్, ఆడు వేస్ట్, ఈడు వేస్ట్. ఎందుకంటే ఈడు వేస్ట్ కాబట్టి. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారిని నేను చచ్చిపోతున్నానండి అన్నాడంట. చచ్చిపోదు కానీ ముందు ఫీజు ఇచ్చిరా బాబు అని చెప్పాడంట. ఫీజు ఇచ్చిన తర్వాత ఏంటి నీ ప్రాబ్లం చెప్పమన్నాడంట. సార్ ఏం లేదండి, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పండి, ఒళ్ళంతా ఒకటే నొప్పులండి అన్నాడంట. డాక్టర్ గారు ఒళ్ళంతా పరిశీలన చేశారట. చేసిన తర్వాత చూడు నాయనా, నీ ఒళ్ళంతా బాగానే ఉంది, నొప్పేమో నీ వేలులో ఉంది, అక్కడ ఎక్కడ పట్టుకోవడం మనిషి, వేలుకు మందు రాసుకుని ఆయన అని చెప్పి ఆయింట్మెంట్ చేతిలో పెట్టాడు డాక్టర్. కాబట్టి వీడు బాగోలేడు, ఆడు బాగోలేడు, ఈడు బాగోలేడు అది కాదు, ప్రాబ్లం ఎక్కడుంది, నీలో ఉంది. కాబట్టి నేను మంచివాడు, అందరూ కూడా చెడ్డవాడు కూడా ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, అది సరైనటువంటి విధానం కాదు. అది అగ్రెసివ్నెస్ అవుతుంది. లేదండి మరికొంతమంది ఉంటారు, మీ సార్ మీరేంటి సార్, మీరు సూపర్ సార్, అబ్బా మీరు గొప్పవాళ్ళండి, మీరు గొప్పవాళ్ళండి, నేనే ఎందుకు పనికి మంది అర్థం. ఐఎమ్ నాట్ ఓకే అండ్ యు ఆర్ ఓకే, అది సబ్మిసివ్నెస్, అది సరైన విధానం కాదు. మరి ఏంటండి అసర్టివ్నెస్, యు ఆర్ ఓకే అండ్ ఐఎమ్ ఓకే. మన గౌరవాన్ని, మన అంగీకారం లేకుండా ఎవరు తగ్గించలేరు. వెన్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై అదర్స్. నీ మీద నీకు ఎప్పుడైతే గౌరవం ఉంటుందో అందరూ నేను గౌరవించబడతారు. ఎప్పుడైతే నువ్వు అందరినీ గౌరవిస్తుంటావో నువ్వు కూడా గౌరవాన్ని పొందగలుగుతాడు. ఏ నుంచి బీకి ఎంత దూరం ఉంటుందో మై డియర్ ఫ్రెండ్, బి నుంచి ఏకి అంతే దూరం ఉంటుంది. ఇతరుల పట్ల మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా మన పట్ల అలా ఉంటారు. కాబట్టి ముందుగా మనల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మన పట్ల మన గౌరవం కలిగించాడాలి. జట్టు ఎవరితోనైనా చేస్తా కానీ, జట్టు ఎవరితోనైనా చేస్తా కానీ నా జుట్టు ఎవ్వరికి ఇవ్వను అంటాడు ఒక ఆయన. నా జుట్టు ఎవ్వరికి ఇవ్వను. మంచిని గుర్తించాలంటే స్పందించే హృదయం అవసరం. ఎదుటివాడిలో కష్టం సుఖం తెలియాలంటే, మంచిని గుర్తించాలంటే స్పందించే హృదయం అవసరం. మనిషిగా పైకి ఎదగాలంటే తల వంచని వినయం అవసరం. తల వంచని వినయం, వినయం అంటే తలంచుకోవడం. వినయంగా ఉండు, అలాగని నీవు సబ్మిట్ అయిపోవాల్సిన పని మాత్రం కూడా లేదు. కాబట్టి ఎసెప్టివ్నెస్, సమర్థనవాదం ఉండాలి. ఎప్పుడైతే మనం రైట్, మనం చేస్తుంది రైట్ అని అంతరాత్మ సాక్షిగా మనం పనిచేస్తుంటామో తప్పనిసరిగా మన ఎమోషన్స్ మన కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదర్ వన్ ఇండిపెండెన్స్, స్వతంత్రత. డిపెండెన్సీ 1947 ఆగస్ట్ 15లో మన స్వతంత్రం వచ్చింది. కానీ ఇప్పటికీ చాలామందికి ఏంటంటే చాలామంది స్వతంత్రం రాలేదు. మనలో నాలా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో
మనం ఎక్కడికి వెళ్ళాలని అంటే తోడుగా ఒకరిని తీసుకెళ్తాం. ఏదైనా ఒక షాప్కి వెళ్ళాలనుకోండి, ఫ్రెండ్స్ని అడుగుతాం, అరే బట్టలు కొనుక్కొళ్తాను నువ్వు నాతో పాటు రారాబా అని చెప్పని. వాడు షాప్కి వస్తాడు, వాడికి ఏమి నచ్చుతాయో అవి చూసుకుంటాడు తప్ప నీకేమి నచ్చుతాయో చూడ్డాడు. అరే నాకు ఇది బాగుంటుందా అని అంటే, ఎంచుకోరా నీకేం తెలుసు కదా అని అడుగుతావు ఏంటి అంటాడు. ఇంకా ఘోరం ఏంటంటే మరి కొద్దిమంది పెళ్లి చూపులు కూడా ఫ్రెండ్స్ని తోడుగా తీసుకెళ్తారు. నచ్చితే ఎంత ప్రమాదం వాళ్ళకి తెలియదు వాళ్ళకి. ఇది నీ జీవితం, ఇట్ ఇస్ యువర్ లైఫ్. కాబట్టి నీ జీవితం నీ అంత నీవుగా జీవించు. చావైనా జీవమైనా మనతో మనమే, మన ప్రకారం మనమే. స్వతంత్రంగా ఎప్పుడైతే జీవించగలుగుతామో జీవితంలో ఆనందం ఉంటుంది. ద లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం. భగవంతుడు ప్రతి మనిషి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించి ఈ భూప్రపంచం పంపిస్తాడటండి ఇక్కడికి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితంలో నిమగ్నం అయిపోయి ఎందుకు ఇక్కడ రాబడ్డామో, ఎందుకు పంపించబడ్డామో అది మర్చిపోతాం అన్నమాట. ఏ వ్యక్తి తను ఎందుకు జీవించాడో, ఎందుకు జన్మించాడో అని తెలుసుకుంటాడో ఆ జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాడు, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఆధ్యాత్మిక పరమైన ఆలోచన. మీకు సింపుల్గా మీకు చెప్పాలంటే, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, మనం ఒక పనివాడిని మార్కెట్కి పంపించాం, బీరకాయలు తీసుకురారా బాబు అని. దాని తగ్గట్టు డబ్బులు కూడా ఇచ్చాం. ఆ మార్కెట్లో తోలుబొమ్మలాట అవుతుంది. అవి చూసుకుంటూ వాడు బీరకాయల సంగతి మర్చిపోయి బీరకాయలు పట్టుకొచ్చాడు. ఏం చేస్తాడండి, ఓనర్ 2 కొత్తి మీద కొట్టి మళ్ళీ పంపించాడు. ఆడు మర్చిపోయాడు, మళ్ళీ గుమ్మడికాయలు పట్టుకొచ్చాడు, మళ్ళీ కొట్టి మళ్ళీ పంపించాడు. అలా మార్కెట్కి తిరుగుతుంటాడు. ఎంతవరకు అండి, తాను తేవలసినటువంటి బీరకాయలు తెచ్చినంత వరకు. మనము అంతే. భగవంతుడు మనల్ని ప్రత్యేకమైన పని కోసం పంపించాడు. ఇగో ఇక్కడికి నీవు జనాల్లో జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, వాళ్ళ జీవిత లక్ష్యాలను తెలియజేయడానికి ఒక ప్రోగ్రాం చేయు, వాళ్ళు ఒక చైతన్యం కలిగించు, ఒక స్ఫూర్తి కలిగించు, ఒక ఉద్యమంలో చేయని చెప్పి ఒక వ్యక్తి పంపించారు. అది నువ్వు తెలుసుకొని చేస్తున్నావా, ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతావు, జన్మరాహిత్యం పొందగలుగుతావు. అది మర్చిపోయి మనం ఏదో పనిచేసి పైకి వెళ్ళాం అనుకోండి, ఏం చేసావు అడుగుతాడు, ఏమీ లేదు, మళ్ళీ కింద పంపిస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ సైనం ఏ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అంటాడు భజగోవిందంలో శంకరాచార్యులు వారు. దేనికి వచ్చామో ఆ పని చూసుకోవాలి, చేసుకోవాలి, నవ్వుతూ హాయిగా వెళ్ళిపోవాలి. ఏ రకమైతే ఆలోచన ఉందనుకోండి, మనకుంటూ ఒక లక్ష్యం ఉందనుకోండి. పల్లెటూరులో చాలామంది ఏరు నుంచి నీరు తెచ్చుకుంటారు. ఇప్పుడైతే ట్యాప్స్ వచ్చాయి. ఏరు నుంచి నీరు తెచ్చుకున్నప్పుడు కుండలతో నీరు తెస్తారు. కుండ పడితే పగిలిపోతుంది. ఒక ఆవిడ 3 కుండలు నింపింది, నీరు నింపింది. ఒక కుండ నింపింది, దాని మీద మరో కుండ, దాని మీద మరో కుండ. 3 కుండల్లో కూడా నీరున్నాయి. దానంటే వస్తుంది ఆవిడ దృష్టి అంతా కూడా 3 కుండల మీదే. ఏ కుండ తాలూకా బ్యాలెన్స్ అవ్వకూడదు, పడిపోకూడదు, పడిపోతే 3 కుండలు పోతాయి. దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తుంది. దారిలో కాలువ ఉంది, జాగ్రత్తగా తప్పుకుంటుంది. బురద ఉంటుంది, జాగ్రత్తగా తప్పుకుంటుంది. అక్కడ గులాబీ మొక్క ఉంటుంది, బోల్డ్ పువ్వులు ఉంటాయి. పువ్వులు కాస్త చూడదు, ఎందుకంటే అటు చూసిందంటే ఇవి పోతుంది కాబట్టి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. కొత్త సీరియల్ వచ్చింది చూసావా అప్ప, చూసావా బావా అనుకొని. చూడదు, తిన్నగా ఇంటికి వెళ్ళిపోతుంది. 3 కుండలు దించిన తర్వాత అప్పుడు చెమట తుడుచుకొని ఏ పని చేయాలో ఆలోచిస్తుంది. మరో ఆవిడ ఏ కుండ లేకుండా ఒట్టి కుండతో చంకల పట్టుకొని బయలుదేరింది. ఎక్కడ మొక్క కనబడితే అక్కడ ఆగుతుంది, పువ్వులు ఆకులు కూడా తెంపి కొండలో పడేస్తుంది. అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటప్ప బాగున్నావా, బాగున్నాను, బాగున్నాడా, ఏ బావప్ప అంటారు అన్నమాట. ఎందువల్లంటే ఆవిడ కుండ ఖాళీ కాబట్టి, బుర్ర ఖాళీ కాబట్టి పనికి మాల ఆలోచన చేస్తుంటుంది. ఎప్పుడైతే మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటామో, మన తాలూకా గురి, మన తాలూకా యాత్ర, మన తాలూకా పాదం అన్ని కూడా ఒక సక్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం దీంతో ట్యూన్ చేయబడతామో, ఎప్పుడైతే మనం వీటితో ట్యూన్ చేయబడతామో, మనతో మన పట్ల మనం ఆత్మను కలిగి, ఆత్మ ఎరిగిన వాడు ఆత్మ అవుతాడట. ఏ పర్సన్ హూ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్ నోస్ ఎవ్రీథింగ్. తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదుల్లో రాశారు. జేడి లక్ష్మీనారాయణ గారికి ఎంతో ఇష్టం ఈ పద్యం చెప్తూ ఉంటారు. తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు. ఎ పర్సన్ హూ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫిలాసఫర్. మనసు తెలుసుకున్న వాడు మర్మజ్ఞుడు. ఎ పర్సన్ హూ నోస్ అబౌట్ హిజ్ మైండ్, హీ నోస్ ద ఎవ్రీ సీక్రెట్. అసలు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు. అన్నీ తెలిసన్నవాడు అల్పజ్ఞుడు. అచ్చమైన ఆ తెలివికి అవధులేవి. ఎప్పుడైతే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దిస్ స్టేట్, బోత్ ద స్టేట్స్ రిక్వైర్ మోర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ ఎవ్రీవేర్ వేర్ పాసిబుల్. జో లోగ్ ऊंचे विचारों के होते हैं, గంప నాగేశ్వర గారు, జో లోగ్ ऊंचे विचारों के होते हैं वो कभी नहीं हारते हैं. ఎవరైతే ఉన్నతమైనటువంటి ఆశయాలను కలిగి ఉంటారో
వాళ్ళు ఎప్పటికి కూడా ఓడిపోవడం జరగదు. వాళ్ళ మీద వేసిన నిందలు కూడా ఏంటంటే మంచు కరిగినటువంటి పుష్పాలలాగా మెల్ల మరిసిపోతుంటాయి తప్ప ఏమాత్రం నిందల బారి ఉండదు. రెండోది ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇతరులతో మనం ఎలా ఉండాలండి, ఎలా ఉంటున్నామండి. ద ఫస్ట్ వన్ ఎంపతి. ఈ ప్రపంచానికి కావాల్సింది సానుభూతి కాదండి. అయ్యో విశాఖపట్నంకి ఇలా జరిగిందా, అయ్యో ఇలాగా, అయ్యో ఇల్లు కూలిపోయిందా, అల్లో చెట్టు కాదు. మాకు కావాల్సింది సహా అనుభూతి, ఎంపతి. ఏ రకమైనటువంటి బాధ కలిగిందో ఆ బాధని మనస్ఫూర్తిగా ఆత్మీయంగా పొందగలను. చాలా ఆనందం అనిపించి ఇక్కడ వచ్చినట్టుంటే మీరు అందరూ కూడా ఏంటంటే ఆ విషయాన్ని అందరూ గుర్తించి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా ఏంటంటే ఎంపతి చూపిస్తున్నారు. రియల్లీ ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి తప్పనిసరిగా చెప్తాను అక్కడ. సో ఎంపతి అంటే ఆ ఫీలింగ్ తెలియాలి మనకి. ఆ కష్టం సుఖం తెలియకపోతే ఎలా తెలుస్తుందండి. ఒక ఊర్లో ఒక పల్లెటూరులో ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద రైతు ఉన్నాడు. ఒక రైతు సాధారణ రైతు ఉన్నాడు. ఆయన జీవితున్నాడు. అది సాధారణమైనటువంటి వ్యక్తి, ఆయన మధ్యతరగతి కుటుంబీకుడు. ఒకే ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఐశ్వర్యరాయ్ కన్నా బాబులా ఉంటుందండి. అంటే ఐశ్వర్య బాబు కాదు, చాలా అందంగా ఉంటుంది. ఆ పక్క ఊరు జమీందారు గారి అబ్బాయి అమ్మాయిని చూశాడు పొలంలో పనిచేస్తుండగా. చెప్పాడు, నాన్నగారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు కూడా చాలా ఉదార స్వభావులు. వెంటనే పైసా కట్టడం లేకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయిని చాలా బాగానే ఉంది, ఇటువంటి కట్నం లేకుండా ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్లి అయిపోయింది. చాలా పెద్దింటి కొడలు వెళ్ళిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. ఒక 3 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత కూతురు ఎలా ఉందో, కూతురు కాపురం ఎలా ఉందో చూడాలనుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. చాలా పెద్ద కుటుంబం, పెద్ద ఇల్లు. అడుగు తీసి అడిగేస్తే పని వాళ్ళు చాలా, ఆ అమ్మాయి జీవితం చాలా వైభవపేతంగా ఉంది. అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు. అడిగాడు అమ్మాయిని, అమ్మ నీ జీవితం ఎలా ఉందమ్మా అని. నాకేం నాన్నగారు మోకాలు నొప్పిలా నా జీవితం చాలా బాగుంది నాన్నగారు అన్నాడు. ఎందుకంటే చుట్టూ అత్తగారు ఉన్నారు, ఆడపడుచున్నారు, చాలామంది జనాలు ఉన్నారు. ఏకంగా ఇంట్లో 40 మంది ఉన్నారు. ఏకంగా నాన్నగారు నా జీవితంకి ఏముందండి, మోకాలు నొప్పిలా చాలా బాగుందండి అన్నారు. ఈయనకి సరిగా అర్థం కాలేదు. ఇంతమంది బాగున్నారు కాబట్టి అమ్మాయి జీవితం బాగుంది అనుకున్నాడు. సరే మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. వాళ్ళు ఇంటికి వస్తుండగా దారిలో అడవి ఉంది. ఆ అడవిలో వెళ్తుండగా అక్కడ దాహం వేసింది ఆయనకి. ఒక నేల నూయి ఉంది. ఆ నేల నూతిలో ఆయన దిగాడు నీళ్ళు తాగుదామని. నీళ్ళు తాగి పైకి వచ్చేసరికి మోకాలు రాగి తగిలిందండి. అబ్బా అనుకున్నాడు. బయటకు వచ్చి చూస్తున్నాడు. పైకి ఏమీ కనబట్ల, దెబ్బ రక్తం లేదు, రగుడు లేదు, ఏమీ లేదు, బాగానే ఉంది. అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాడు. విపరీతం నొప్పి పెట్టేస్తుంది. ఓహో మోకాలు నొప్పి అంటే ఇదా, పైకి ఏమీ కనబడదు కానీ లోన్ ఎంత బాధ పెడుతుందా అనుకున్నాడు. మళ్ళీ కూతురి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి మా అమ్మాయిని ఒక 3 నెలలు మాడిదరించుకోండి అని చెప్పని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు. అలాగా ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్, ఆ పెయిన్ మనం ఫీల్ అయిపోయినట్లయితే ఎదుటివాడితో అలా కష్టాన్ని మనం అనుభవించలేము, తెలుసుకోలేము మనం. కాబట్టి ఇతర వాటి పట్ల మనకి ఎంపతి కలిగి ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే రెండవది సోషల్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిన ఏకైక డిపార్ట్మెంట్ మాదే అంటాడు ఒక సినిమాలో సియాజీ షిండే. రెస్పాన్సిబిలిటీ మనకి లేదండి, ఉందా లేదా? సమాజం మనకి ఏదైతే ఇచ్చిందో సమాజానికి తిరిగి మనం ఎంతో కొంత ఇవ్వాలి. మనం ఈ క్లాసులకు వస్తే ఏమొస్తుందండి మీకు అంటారు చాలామంది. ఏమొస్తుందంటే మీ అందరి తలకి అభిమానం వస్తుంది, అంతకన్నా ఇంకేం కావాలండి ఒక మనిషికి. అయ్యా ఏ ఊరు మీ ఊరు, ఏంటి నీ పేరు అడిగాడంట. అడిగితే ఒక ఆయన చెప్పాడు, నలుగురు నోరారా పిలిచిందే నా పేరు, నా వాళ్ళన్నది నలుగురున్నదే నా ఊరు అన్నాడటండి. నీకోసం ఆనందించేవాళ్ళు, నీకోసం సంతోషించేవాళ్ళు, నీకోసం బాధపడేవాళ్ళు నలుగురు లేకపోతే నువ్వు జీవించి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే నలుగురు కోసం కొంతైనా ఆలోచించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజంతో నాకేముందండి, సమాజం నాకు సంబంధం లేదండి అన్నాడట ఒక ఆయన. అరిస్టాటిల్ అంటాడు, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ నో అడ్వాంటేజ్ విత్ సొసైటీ, సొసైటీ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ, యూ మస్ట్ బి ఎయిదర్ ఏ బీస్ట్ ఆర్ అన్ ఏంజిల్ అంటాడు. ఎప్పుడైతే నీకు సమాజం అవసరం లేదో, సామాజిక జీవనం యొక్క ప్రయోజనం లేదో అని అనుకుంటావో, సమాజంతో నీకు సంబంధం లేదు అనుకుంటావో, నువ్వు తప్పనిసరిగా ఒక దేవదూతవేనై ఉంటావు లేదా క్రూర మృగమనై ఉంటావు. యు మస్ట్ బి ఎయిదర్ వైల్డ్ బీస్ట్ ఆర్ ఎన్ ఏంజిల్. ఇక్కడ ఎవరు కూడా క్రూర మృగాలు లేరు, ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు కూడా కాదు, మానవులు. కాబట్టి మనకి సమాజం యొక్క అవసరం ఉంది. సమాజానికి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని, ఎబిలిటీ టు రెస్పాండ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మీకు విశాఖపట్నంలో ఉదుగుదు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మీరు విశాఖపట్నం కానీ వచ్చినట్లయితే మీరు కూర్మన్నపాలెం జంక్షన్ దాటిన తర్వాత ఊర్లోకి వెళ్ళారు. మీరు సుమారు 100 లారీలు ఈ రోడ్లో బయట ఉంటాయి. అట్నుంచి విజయనగరం నుంచి వచ్చినట్లయితే 150 లారీలు ఊరు బయట ఉన్నాయి. ఎందుకంటే ఒరిస్సా నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి లారీలు బియ్యము, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వచ్చి అవి ఏ గొడవలో స్టాక్ చేయడానికి లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించడానికి ఇంతమంది సహకరిస్తున్నారండి. ఏకంగా
మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ఏంటండి? ఎస్ వీ హ్యావ్. మనిషి అన్నవాడు ఉన్నప్పుడు తెలంగాణలో ఒక మంచి పాట ఉంటుంది, ఒక ఆయన రాశాడు, కనుమరుగైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. కనుమరుగు అవ్వట్లేదు, ఇక్కడ ఇంపాక్ట్ మరి తీర్చిదిద్దబడుతున్నాడు, సమాజానికి మరింత ఉపయోగపడుతున్నాడు మనిషి అన్నవాడు. అండ్ అదర్ వన్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్. ఇతరులతో మనం ఎలా ఉండాలండి? నలుగురితో మనం ఎలా ఉండాలండి? ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా సరే నలుగురితో నువ్వు ఎంత వేగంగా కలవగలుగుతున్నావు, సో ఎంత వేగంగా నువ్వు ఇతరుల తాలూకు బాధను అర్థం చేసుకోగలుగుతున్నావు. ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ద పీపుల్, ఏ గుడ్ ఫాలోవర్ కెన్ బికమ్ గుడ్ లీడర్. పని చేసేవాడు శ్రామికుడు, పని చేయించేవాడు నాయకుడు. ఐ రిపీట్, పని చేసేవాడు శ్రామికుడు, పని చేయించేవాడు నాయకుడు. ఏ గుడ్ లీడర్ కెన్ బికమ్ వెన్ యు ఆర్ బికమ్ ఏ గుడ్ ఫాలోవర్. ఏ గుడ్ ఫాలోవర్ కెన్ బికమ్ ఏ గుడ్ లీడర్. మంచి అనుచరులం అయితేనే అందరితో ఎప్పుడైతే ఒక నాయకత్వం తాలూకా ఆధ్వర్యంలో మనం ముందుకు నడుస్తున్నట్లయితే రేపు ఉదయాన్ని మనం నాయకుడు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో మనం ఏ రకంగా ఉండాలి? నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు కాదు, నొప్పింపక తానవ్వక మెప్పించుకొని తిరిగేవాడే మనుషుడుపు నీతిపరుడు మహిళ సుమతి. మెప్పులు పొందాలా, ఎవరికి నొప్పి కలిగించకూడదు. నాలుక అంటుందటండి, నాలుక, నేను చాలా సాఫ్ట్గా ఉంటాను, చాలా శుతిమెత్తగా ఉంటాను నేను, కానీ నా చుట్టూ 32 మంది రాక్షసులు లాంటి కఠినమైనటువంటి మనుషులు ఉంటారు, కఠినమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికి తగలకుండా, ఎవరి చేత కూడా గాయపరచబడకుండా, ఎవరికి నొప్పించి కలిగించకుండా నేను ఎంత చక్కగా బతుకుతున్నాను. మీకు ఎందుకు మీరుండే చుట్టుపక్కల వాళ్ళ పట్ల సరిగా ఉండలేరు, అందరినీ బాధపడుతుంటారు, అందరి చేత బాధించబడుతుంటారు అంటారు కదా. నోట్లో షుగర్ ఫ్యాక్టరీ ఉండాలటండి, బుర్రలో ఐస్ ఫ్యాక్టరీ ఉండాలట, గుండెలో లవ్ ఫ్యాక్టరీ ఉండాలటండి. అప్పుడే ఈ జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం. ఒక మనిషి ఉన్నాడటండి, ఎవరైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నేను కూడా అవ్వచ్చు. నేను అనుకుందామని ఒక గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళాడంట. ఎంత అందంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉన్నావు, కానీ ఈ ముళ్ళు ఉన్నాయి కదా, ఈ ముళ్ళు లేకపోతే బాగున్నావు అన్నాడటండి. సముద్రం దగ్గరికి వెళ్ళాడటండి. సముద్రం ఎంత విశాలంగా ఉన్నావు, నువ్వు చాలా గొప్పగా ఉన్నావు, నీలంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, కానీ నీ నీళ్ళు ఉప్పగా లేకపోతే బాగున్నావు అన్నట్టు. కోకిల వచ్చిందండి. కోకిల, నువ్వు ఎంత చక్కగా పాడుతున్నావు, నీ గొంతు ఎంత సుమధురంగా ఉంది, కానీ నీకు నల్ల రంగు లేకపోతే బాగున్నావు అన్నట్టు. ఆ మూడు ఒకేసారి పలికేయండి. ఓ మానవుడా, నలుగురిలో బొక్కలించి ఆ బుద్ధి లేకపోతే నువ్వు ఎంత బాగుండేవాడివే కదా అన్నట్టు. కాబట్టి అవి ఇవి ఎంచకుండా ఏది బాగవుతుంది, ఎవడు మారుతాడో మారడో కాదు, ఇదొక మార్చేది కాదు, ఇది ఏమార్చేది కాదు, మార్చే ఉద్యమం ఇది. ఏమార్చే ఉద్యమం కాదు, ఇది మార్చే ఉద్యమం. అది సుబ్బారావులు, అప్పారావులు, వెంకటరావులు కాదు, సమాజంలో ఉన్నటువంటి సగటు జీవులు అందరి కోసం పనిచేసే ఉద్యమం ఇది, ప్రజ్వరిల్లే ఉద్యమం ఇది, ప్రబోధించే ఉద్యమం ఇది. అంతేగానంటే లేనిపోయినటువంటి రంధ్రాన వేషం చేయొద్దు. స్వామి దుఃఖబోధానందానిసి అని పుస్తకం ఉంటుంది నాది, మీ యూట్యూబ్లో దొరుకుతుంది నాది. సో దాంట్లో అదే రాసినమాట, కోడిగుడ్డుకు అదే పనిగా పేకకు గుడ్డు పగులుతుంది, అవే చేతులు మిగులుతాయి, అవే మిగులుతాయి. కాబట్టి రంధ్రాన వేషం వద్దు మనకి. ఎందుకంటే నలుగురితో మనం కలిసిపోవాలి, నలుగురితో కలిసి ఉండాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనతో మనం, అందరితో మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం అనుకోండి, జీవించడానికి మనం సగం అర్హత మనకు వచ్చినట్టే. యు ఆర్ డిజర్వ్ టు లివ్, యూ హ్యావ్ ఎవ్రీ క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ టు లివ్. అండ్ ద థర్డ్ వన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒత్తిడి. స్ట్రెస్తో దేనేకి హై లేనేకి నయ్య మేరా బాయ్. ఒత్తిడిని ఇతరులు కలిగించాలి తప్ప ఒత్తిడి తీసుకోవడానికి కాదు. ఒక సినిమాలో ఒక విలన్ అంటాడు హీరో తండ్రితో, మీ అబ్బాయికి ఏమవుతుందని నువ్వు భయపడుతున్నావా అంటాడు. నా భయం మా అబ్బాయి గురించి కాదు, నీ గురించి ఏమవుతుందో అని సార్. ఏ సినిమా అండి? ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరంటే మీరే, మీరే 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 నేనే. మన వల్ల ఒకడికి స్ట్రెస్ కలగాలి తప్ప ఎవడి వల్ల కూడా మన చెమట కలిగించకూడదు. చెమట మనకు కలగాలి దేనివల్ల అంటే ఉష్ణోగ్రతలో మార్పులు రావాలి తప్ప లోని మంట వల్ల ఏమాత్రం కలగకూడదు. జీవితంలో మంట కావాలి. మంట ఎక్కడ ఉండాలండి? మంట ఎక్కడ ఉండాలి? ఇక్కడ మంట ఎక్కడ ఉండాలి? నిన్న విశ్వనాథ్ గారు వచ్చారు, మాస్టర్ గారు, ఆయన మంచిగా చెప్తారు, మరి మీరు సరిగ్గా విన్నారా వినలేదు కానీ. సో విమానం ఇలా వెళ్తుందట, విమానం ఒక స్థాయి కన్నా ఎక్కువ వెళ్తుంది. కానీ ర్యాకెట్ మడుగు జమ్మని పైకి వెళ్ళిపోతుంది. అందుకే ర్యాకెట్ని చూసి శ్రీశ్రీ గారు, మా విశాఖపట్నం చెందిన శ్రీశ్రీ గారు మంచి పద్యం రాశారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిపోతుంటే నిబిడాక్షర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి రాలిపోతుంటే నిర్దాక్షిణ్యంగా వీరే అని. ర్యాకెట్ జమ్మన పైకి వెళ్ళిపోతుందండి. ఆ ర్యాకెట్ని చూసి విమానానికి అసూయ కలిగిందటండి.
విమానం ఒకరోజు జరిగింది. ఎక్స్క్యూజ్ మీ అన్నదంట. ర్యాకెట్ ఒకసారి ఆగుతావా అందంట. ర్యాకెట్ ఆగిందంట. వై అందంట. విమానం అందంట, నువ్వే చాలా మంచిదానివమ్మా, ఎంత పైకి వెళ్తావో అందంట. అప్పుడు ర్యాకెట్ అందంట, పిచ్చి మొహమా నీకేం తెలిసి కింద నాకు ఎంత కాలిపోతుందో అంద. కాబట్టి ఆ మంట ఎక్కడ ఉండాలండి? మంట అంటారు కాబట్టి మరో విషయం చెప్తానండి. ఈసారి విశాఖపట్నం వచ్చిన మా బీచ్ చూడండి, మా బీచ్కి రండి. సో ఒకళ్ళు ముగ్గురు బీచ్కి వచ్చారటండి. ఆ బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకెళ్తుంటే ఒకటి కాలుకి ఏదో తగిలింది. ఏం తగిలిందా అని తన్నాడటండి. ఒక సీసా బయటకు వచ్చింది. రెండో వాడు దాన్ని పూర్తిగా తన్నాడు, పైకి వచ్చింది. మూడో వాడు ఆ సీసా ఓపెన్ చేసి చూశాడు. ఆ సీసాలోంచి ఒక జెనీభూతం పైకి వచ్చిందట, పెద్ద భూతం, జెనీభూతం. అది దాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చేతులు కట్టుకొని జీ హుజూర్ బహుత్ శుక్రియా అంటుంది. ముందు భయపడ్డారు దాన్ని చూసి, తర్వాత ముగ్గురు కూడా మామూలు అయిపోయారు. అయిన తర్వాత ఎన్నో శతాబ్దాలుగా ఈ సీసాలో బంధించబడి ఉన్నాను నేను, శివమణి సినిమాలోని లెటర్ లాగా. మీలాంటి మహానుభావుల వల్ల నాకు విముక్తి కలిగింది. ఈరోజు నాకు ఎవరు మేలు చేసినా సరే వాళ్ళకి మేలు చేయడం నా తలక కర్తవ్యం. విన్ విన్ పాలసీ నాది, ఇంపాక్టియన్స్ లాగా. కాబట్టి మీ ముగ్గురు నాకు మేలు చేశారు కాబట్టి ముగ్గురు మీరు 3 కోరికలు కోరుకోండి, ఆ కోరికలు తీర్చుకొని నేను నా ఊరు వెళ్ళిపోతానని చెప్పింది అట్లనే. మొదటి వాడు స్ట్రాంగ్ బిలీవర్, ఆల్ బిలీవర్స్ ఆర్ అచీవర్స్. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తాడు, ఆయన నమ్మకం ఎక్కువ అని చెప్పాడట. ఐ వాంట్ టు బికమ్ ద అన్నట్టుంది. ఈ పోతుందంట, యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అని. ఇడు మాయమైపోయాడు. ఇద్దరు మిగిలేరు. రెండో వాడు ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి బాగుపడే రకం. మొదటివాడు తనను తాను బాగుపరుచుకునే రకం. రెండో వాడు ఎదుటి వాళ్ళని చూసి బాగుపడే రకం. వాడు అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. డూ వన్ థింగ్, అమెరికాతో సమానమైన దేశం ఏదీ లేదు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిని సైనికంగా ఆర్థికంగా బలోపేతం చేసి మేక్ మీ సెక్రటరీ జనరల్ అన్నాడు. యువర్ విష్ ఈజ్ మై కమాండ్. వీడు మామైపోయాడు. మూడో వాడు చూశాడు, వీళ్ళు ముగ్గురికి షేర్ ఆటోలో డబ్బులు కట్టుకొని నేను తీసుకొచ్చాను బీచ్కి, పానీపూరి కూడా నా డబ్బులతో తినిపించాను. వీడు అమెరికా ప్రెసిడెంట్, వీడు యుఎన్ఓ తాలూకా సెక్రటరీ జనరల్. వాళ్ళిద్దరూ మామూలు అయిపోవాలి అన్నాడటండి. మంట అటువంటి మంట ఉన్న వాళ్ళకి అలసట వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఈనో కానీ జెలోసిల్ కానీ డైజిన్ ట్యాబ్లెట్లు మీరు ఇవ్వండి, కానీ ఈ ఉద్యమాన్ని మాత్రం ఏమాత్రం కూడా మీరు ఆపద్దు. ఓకే అండి, సరే క్లాస్కి వచ్చినట్లయితే. సో స్ట్రెస్ ఎలాగండి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు. మనకి తరచూ మనం స్ట్రెస్కి గురై అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మనం ఏదైనా ఒత్తిడికి గురై అనుకోండి, ఎప్పుడేమవుతుందంటే మన శరీరంలో ఎడ్రినల్ అనబడే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఎడ్రినల్ హార్మోన్ ఏం చేస్తుందంటే అది నేరుగా రక్తంలో కలిసిపోతుంది, రక్తంలో ఆక్సిజన్ గ్రహిస్తుంది. అది మన మెదడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా సక్రంగా పనిచేయాలంటే 20% ఆక్సిజన్కి అందాలి. ఎప్పుడైతే అడ్రినల్ రిలీజ్ అవుతుందో ఆక్సిజన్ అది గ్రహిస్తుంది, మెదడుకి వెళ్ళాల్సినటువంటి ఆక్సిజన్లో కోత ఏర్పడుతుంది, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. మైండ్ బ్లాంక్ అవ్వాలంటే పండు గడుచుకోటక్కల్లా అడ్రినల్ రిలీజ్ అయితే చాలు మాట. ఏం చేయాలో అర్థం కాదు. అదే పనిగా అడ్రినల్ రిలీజ్ అయితే ఎపినెఫ్రైన్, నెరిపోనెఫ్రైన్ అనబడే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి మన రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు తినేస్తాయి. వాడికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అతి త్వరలో గోడ మీద కూడా ఫోటో వెళ్ళిపోతుంది, వాళ్ళ అబ్బాయి దండ పట్టుకొని రెడీగా ఉంటాడు ఏకంగా. కాబట్టి ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయితే ఒకసారి ఊహించండి, స్ట్రెస్ ఏమాత్రం ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ వన్ అంటే గాడ్ నెవర్ గివ్స్ యూ దట్ మచ్ స్ట్రెస్ మోర్ దెన్ వాట్ యూ బేర్. మనం భరించేదానికన్నా ఎక్కువ స్ట్రెస్ మనకి ఇవ్వడండి దేవుడు అండి. ఎంత స్ట్రెస్ మనం భరించగలమో అంతే మనకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఉందనుకోండి, మగవాడు 45 డెల్స్ పెయిన్ వరకు భరించగలడు. మనం దెబ్బ తగిలి పడిపోయాం అనుకోండి, 45 డెల్స్ కన్నా పెయిన్ ఎక్కువ ఉంటే అన్కాన్షియస్ అయిపోతాం. మనం ఏమైందో తెలియదు మనకి. కాబట్టి మనం భరించగలనటువంటి పెయిన్ కన్నా ఎక్కువ పెయిన్ ఇవ్వడు. కాబట్టి ఆ స్ట్రెస్ని మనం టాలరేట్ చేయగలగాలి, కొంచెం నివారించుకోగలగాలి. స్ట్రెస్ ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు ఆ రకం ఆలోచన చేయాలి. నువ్వు మెడిటేషన్ చేస్తావా, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తావా? పట్టాభిరామ్ గారు చెప్తుంటారు, మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఏ రకంగా నువ్వు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ ద్వారా కానీ, మంచి స్నేహితుడితో మనసు విప్పుకొని టాకింగ్ ద్వారా కానీ తగ్గించుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇంపల్స్ కంట్రోల్. ఇంపల్స్ కంట్రోల్ అంటే బాహ్యపరమైనటువంటి ఉద్దీపనల్ని, ఏదైనా జరిగింది, స్టిమ్యులస్ జరిగింది. స్టీఫెన్ కవే 90/10 రూల్ అంటాడు. వాట్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ ఓన్లీ 10%. నీకేం జరిగిందో అది 10% మాత్రమే. హౌ డు యూ రెస్పాండ్ టు ఇట్, దానికి నువ్వు ఏ రకంగా ప్రతిస్పందిస్తావు అనేది 90%. ఎప్పుడైతే ఆ ప్రతిస్పందన అనేది ప్రతి ఇంపల్స్ జరిగిందో మనకు కష్టం కలిగింది. ప్రతి కష్టం కలిగినప్పుడు 2 మార్గాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 చాయిసెస్, ఈదర్ దిస్ ఆర్ దిస్. జీవితం ఎప్పుడు కూడా మనకి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమ దారి, 2 ద్వేషం దారి.
నువ్వు దేశాన్ని ఎంచుకున్నావు, నేను మీ ఇంటికి వచ్చాను, డోర్ తీశాను, కార్డు తీసుకున్నాను, డ్రైవర్గా నిలబడ్డాను అత్త అంటాడు ఒక సినిమాలో. అలాగా ఏం ఎంచుకుంటాం మనం? నువ్వు ప్రేమదారి ఎంచుకుంటావా, ద్వేషాన్ని ఎంచుకుంటావా? ఎవ్రీ ఇంపల్స్ హ్యాస్ 2 choices. పాస్ ఫర్ ఎ మినిట్. ఒక ఆయన నేను విమర్శించారు, పాస్, ఆలోచించండి. చాయిస్ 1, 2, 3, 4, 5. దెన్ యూ ఆర్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యూ హ్యావ్ మేడ్. ఖమ్మంలో సుమారు మినిమం 2-3 లక్షల మంది ఉంటారు అనుకుంటున్నాను నేను, లేదా 2-3 లక్షల మందికి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. దీంట్లో 1500 మాత్రం రాగలిగి, ఎందుకంటే యూ హ్యావ్ చూజన్ హియర్. మీరు ఎంచుకున్నారు, ఇక్కడ ఉండాలనుకున్నారు, అక్కడ తలుపులు తీసే ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, వాలంటీర్లు కూడా ఆపరు మీరు. బట్ యూ హ్యావ్ చూజన్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. ఈవెన్ ట్రైనర్స్ ఆల్సో. జస్ట్ నౌ మై ఫ్రెండ్ ఆస్క్డ్ us, సార్ ఇక్కడ ఏంటి మీరు ఇదే ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారా? ఎస్, వీ హ్యావ్ ఆల్ చూజన్ అవర్ ప్రొఫెషన్. వెన్ యూ హ్యావ్ చూజన్, కష్టమైన నష్టమైన భరించాల్సిందే. చైనీస్ బ్యాంబూ ట్రీ లాగా భరించాలి. ఇన్స్టాంట్ సక్సెస్ ఎవరికి రాదు. నీకు సక్సెస్ రాలేదని సక్సెస్ అయిన పట్ల యాడ్ ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి సంథింగ్ హ్యాపెండ్. కుక్క కరిచింది, వెంటనే కరిచేయి. ఏం చేయాలండి? కుక్క కరిచింది, వెంటనే కొంచెం దూరంగా వెళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళ నెంబర్ ఫోన్ చేసి పలానా దగ్గర పిచ్చుకోదని చెప్పండి, అది పట్టుకుపోతుంది. అంతేగాని నువ్వు ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఫేస్బుక్లోకి వచ్చి లేనిపోయిన అందాన్ని కలవడం మొదలుపెట్టక ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టాప్, ఆగు, థింక్, ఆలోచించు, దెన్ టేక్ ఎ రైట్ డిసిషన్. ఇంపల్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, బాహ్యపరమైన ఉద్దీపనని. ఈ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలండి? రిమోట్ కంట్రోల్ అంటే చెప్పాను చాలాసార్లు, మీరు కూడా కొంచెం ఈ సబ్జెక్ట్ కొంచెం ఆలోచించే సబ్జెక్ట్ కాబట్టి మీకు కొంచెం హుషారు కావాలి కాబట్టి ఒక కథ చెప్తానండి. కథ కాదు, నా జీవితంలో జరిగింది ఇది. పెళ్ళైన తర్వాత నేను మా చుట్టం అమ్మాయినే పెళ్లి చేసుకున్నానండి. పెళ్ళైన తర్వాత కాదు, మా చుట్టం అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను నేను. తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే వేదిక మీద ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకంగా ఒకే పెళ్ళి అయింది, మా చుట్టం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఎక్కువ నెగోషియేషన్ సరిగా జరగవు. నాకు అసలే మొహమాటం ఎక్కువ. సో ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే కవర్ల దగ్గర మొహమాట ఎక్కువ మొదట్లో. అయితే సరే వాళ్ళు మాకు పెళ్ళితో పాటుగా టీవీ ఇస్తారని అనుకున్నామండి, అనుకున్నాం. పెళ్ళి అయిపోయింది, కానీ అమ్మాయి వచ్చింది, టీవీ రాలా. సో వెయిట్ చేసాం, ఒక 1 monthలో వస్తుందేమని. 1 month అయింది, అత్తగారు వచ్చారు, పలకరించి వెళ్ళారు, కానీ టీవీ రాలా. ఈలోగా ఆ శాడమాసం వచ్చిందండి. ఆ శాడమాసంలో ఆవిడని పట్టుకెళ్ళిపోయారు. తర్వాత శ్రావణ మాసం వచ్చింది. పెద్ద అంబాసిడర్ కారులో మా అత్తగారు మా ఆవిడ దిగారు. నేను దిగి చూస్తున్నాను, వెనకాతలు ఏం దిగల. ఏంటి అల్లుడు చూస్తున్నావు అన్నది ఆవిడ. అడగలేను, మొహమాటం, సైలెంట్గా ఊరుకున్నాను. 2వ రోజు ఆ రాత్రి మా అత్తగారు ఊరు వెళ్ళిపోయారు. 2వ రోజు మళ్ళీ వచ్చారు అంబాసిడర్ కారులో. వచ్చి కారు తీసుకొని పెద్ద టీవీ పట్టుకొని డైరెక్ట్గా వచ్చి నా చేతుల్లో పెట్టారు. ఇదిగో అల్లుడు టీవీ, అప్పుడు ఇవ్వడం వల్ల ఏమనుకో అల్లుడు అని. ఈ టీవీ పట్టుకొని చూస్తున్నాను. ఇంకా నేను చూస్తున్నసరికి మా ఆవిడ 6 రాగంలో ఏడుపు మొదలుపెట్టిందండి. ఏకంగా బో నడిచేస్తుంటే మా అత్తగారు టెన్షన్ పడిపోయారు. ఏమే పిచ్చి మొహమా, ఎందుకు గడుస్తున్నావు? మీరు అడిగినట్టుగా టీవీ కొనిచ్చాను కదా, అదే టీవీ కదా అంది. అది కాదమ్మా, నువ్వు పూర్తిగా మారిపోయావమ్మా. పెళ్ళవక ముందు నువ్వు ఏం కొన్నా సరే ముందుగా తెచ్చి నా చేతిలో పెట్టేదానివమ్మా. ఇప్పుడు నీకు అల్లుడు ఎక్కువైపోయాడమ్మా, తిన్నా తీసుకెళ్ళి అల్లుడి చేతిలో పెట్టేస్తున్నావమ్మా అందే మా అత్తగారు. అప్పుడు మా అత్తగారు అన్నారు, పిచ్చి మొహమా, టీవీ అయితే అల్లుడి చేతిలో పెట్టాను, కానీ రిమోట్ కంట్రోల్ నీ చేతిలో పెడతానమ్మా. ఎప్పటికీ మా రిమోట్ కంట్రోల్ మా ఆవిడ చేతుల్లోనే సరదాగా నా చేతిలో ఉందండి. చూడండి, నా చేతిలో ఉంది కదా. ఓకే, అలా. సో ఇంపల్స్ కంట్రోల్ అది మన చేతులు ఉండాలి, అంతేగాని ఎవడు ఎర్రెక్కడో సరే ఎర్రికిపోకూడదు. వాట్ అదర్స్ సే, వాట్ అదర్స్ థింక్ ఆఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. నీ గురించి నీవు అనుకుంటావో, నీ జీవితం, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ ఏడుపు, నీ దుఃఖం, నీ సుఖం తప్ప ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ 4th one, అడాప్టబిలిటీ. ద అడాప్టబిలిటీ. హౌ కెన్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్? అడాప్ట్ అని 3 పదాలు ఉంటాయండి. అడాప్ట్ దత్త చేసుకోవడం, అడాప్ట్ సర్దుబాటు చేసుకోవడం, అడాప్ట్ నైపుణ్యం కలిగి ఉండడం. సో అడాప్టబిలిటీ, చార్లెస్ డార్విన్ ద థియరీ ఆఫ్ స్పీసెస్ రాశాడు, మానవ పరిణామ సిద్ధాంతం తెలియజేశాడు. ఆయన ఏమంటాడంటే, నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆర్ ద ఇంటెలిజెన్స్ పీపుల్ కెన్ సర్వైవ్. ఆయన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే సిద్ధాంతాన్ని తెలియజేస్తాడు. యోగ్యతముల మనుగడ సిద్ధాంతం అని. ఎవరైతే సామర్థ్యం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో విజయం సాధించినట్టండి.
ఎవరైతే మేధస్సును కలిగి ఉంటారో వాళ్ళు విజయం సాధించినట్టండి. ఎవరైతే మార్పుకు అనుగుణంగా తమను మార్చుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారు. మీరు అనుకుంటారు తెలివితేటలు ఎక్కువ ఉంటే విజయం సాధించవచ్చు అని. ద నాలెడ్జ్ పీపుల్ దే ఆర్ వెరీ బిజీ టు రైట్ స్పీచెస్ ఆర్ ద బయోగ్రఫీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. విజయం సాధించిన వారికి వ్యూహాలు రాయడానికి, స్పీచ్లు రాయడానికి, వాళ్ళకి ప్రసంగాలు రాయడానికి, వారికి నైపుణ్యాలు రాయడానికి, పుస్తకాలు రాయడానికి బిజీగా ఉన్నారండి తెలివితేటలు ఉన్నవాళ్ళు. ద స్ట్రాంగెస్ట్ పీపుల్, శారీరక బలం ఉన్నవాళ్ళు విజయం సాధించిన వారికి బాడీ గార్డ్స్గా చాలా బిజీగా ఉన్నారండి. ఎవరైతే వీళ్ళిద్దరిని ఎవరైతే సరిగా ఉపయోగించుకుని తెలుసో వాళ్ళు సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళిపోతున్నారండి. కాబట్టి నాట్ ద నాలెడ్జ్ అండ్ నాట్ ద స్ట్రెంగ్త్, యూ హ్యావ్ టు బి అడాప్ట్ టు ద చేంజ్. మార్పుకు అనుగుణంగా మారగలగాలి. ద ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్, ది రియలైజ్ ద ఫ్యాక్ట్స్. వాస్తవాలను గుర్తించాలి. ఊహల్లో బతికేవాడు ఎప్పుడు కూడా మనిషి కాలేడు. మనిషికి ఒక ఊహ కావాలి, దొరకదు. శ్రీకాంత్ ఎప్పుడు చేసేసుకుంది ఆవిడ. డోంట్ లివ్ ఇన్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ ద రియాలిటీ. ఇది వాస్తవం. సో నా కుటుంబ పరిస్థితులు ఏంటి? నేను లేదండి డాడీ ఐ వాంట్ 25,000 4S ఫోన్ కావాలండి, 5S ఫోన్ కావాలండి, నా 220cc కావాలండి. ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటే మీ తండ్రి ఆ సంపాదిస్తున్నాడు. నేను పేపర్లో చూసి ఉంటారు మీరు. తల్లి బండి కొన్నవలేదని గొడ్డలు పెట్టి అడ్డంగా నరికేశాడు ఒక కుర్రోడట. వాడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడట. ఆ చదువు తీసుకెళ్ళి అందులో పడేయాలండి. వాస్తవాలు గుర్తించాలి. మా తాత పరిస్థితులు ఏంటి, తండ్రి పరిస్థితులు ఏంటి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి. ఒక అతను వాళ్ళ అబ్బాయిని పిలిచాడంట. పిలిచి ధరనన్న కూర్చోనంట. కూర్చున్న తర్వాత, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ వెరీ రిచ్. మా తాత చాలా ధనవంతుడు. సో మై ఫాదర్ బికేమ్ పూర్. ఐఎమ్ వెరీ రిచ్ బికాజ్ మై ఫాదర్ వాజ్ పూర్. వాట్ అబౌట్ యూ మై ఫ్రెండ్ అని. అర్థం లేదు. మా తాత బాగా ధనవంతుడు, మా నాన్న బెకార్ అయిపోయాడు. మా నాన్న చాలా బెకారి, నేను చాలా ధనం సంపాదించాను. వాట్ అబౌట్ యూ మై ఫ్రెండ్ అన్నాడటండి. అర్థమైంది? అర్థం లేదండి. సో వాస్తవాన్ని గుర్తించండి. డోంట్ రిలే అపాన్ ద మనీ మేడ్ బై యువర్ యాన్సిస్టర్ ప్రాపర్టీ. వారసత్వం వచ్చినటువంటి ఆస్తుల మీద, అంతస్తుల మీద, హోదాల మీద కాదు. నీవేంటి, నీ జీవితం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో నలుగురికి మనం మార్గదర్శనం అవడానికి అవకాశం ఉంటుంది. కనీసం మన పిల్లవాడికైనా మనం ఆదర్శం అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదర్ వన్, ఫ్లెక్సిబిలిటీ. బీ ఫ్లెక్సిబుల్ యాజ్ వాటర్. వాటర్ చూడండి, గ్లాసులో పోసినా, సీసాలో పోసినా, ఎక్కడ పోసినా సరే అది ఫ్లెక్సిబుల్ అవుతుంది. అంతేగాని రిజిడ్గా ఉండి నేను ఎలాగే ఉంటాను అంటే కాదు. ఏ మొక్కలైతే 200 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తుఫాన్ని గాలికి అనుగుణంగా అవి 45 డిగ్రీల వరకు వంగి ఉన్నాయో అవి తట్టుకోగలిగాయి. ఏ మొక్కలైతే ఆ రిజిడ్గా ఉన్నాయో తప్పని ఇరిగి పగిలిపోయండి ఏకంగా. నీవు కూడా రిజిడ్గా ఉంటావా, ఫ్లెక్సిబుల్గా ఉంటావా? జీవితంలో వచ్చినటువంటి ఈ పోరాటాలకి, జీవితంలో ఉన్నటువంటి ఈ అన్ని రకాలైనటువంటి ఘటనలను నువ్వు ఏ రకంగా ఎదుర్కొంటావు? లేదండి నేను ఐ కుడ్ నాట్ బీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ నో బడీ విల్ లిజన్ టు యువర్ స్టోరీ. ఇండియన్ టీము ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఓడిపోయిందండి. ఒక్కడు కూడా ప్రెస్ రిపోర్టర్ లేడు. యాక్చువల్లీ వి ప్లేడ్ వెల్, బట్ ఊరుకోరా బాబు సోది కబుర్లు చెప్పక, ధోనిని తీసి అవతల పారేయండి అన్నది అందరూ కూడా. ఎప్పుడైతే ధోని గెలుస్తున్నాడు అనుకోండి, అందరూ వస్తున్నారు వచ్చి చాలా బాగున్నాం. సక్సెస్ హ్యాస్ మెనీ పేరెంట్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్. ఓడిపోవడానికి కారణాలు చెప్తే ఎవరు వినరు. ఎవడికి కావాలి ఓడిని వాడి సంజాయిసి. జీవితం అనేది ఒక ఎదురీత. ఎవడికి కావాలి ఓడిని వాడి సంజాయిసి. వాళ్ళకు కొట్టుకుపోయావా లోకం జల సమాధి కడుతుంది. ఒడ్డుకు చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. ఏటికి ఎదిరిదేవాడే మగాడు. ఈ ఎదురీతలో ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళు కొట్టుకుపోయావా, ఓన్లీ డెడ్ ఫిష్ ఫ్లో అలాంగ్ విత్ ద స్ట్రీమ్. వేణు భగవాన్ ఫైర్ బుక్లో రాస్తాడు. సాయంత్రం పుస్తకం చదవండి, కొన్ని చదవండి, అప్పు తీసుకుని కాదు. చింకి చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులకైనా సరే మనం తగ్గట్టుగా మనం ఉండాలి మనం. ఎందుకంటే బంగారానికి అంత విలువండి. అది ఎంత సన్నమైన సరే దృఢత్వాన్ని కోల్పోకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ ఏంటంటే, మూడోది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. లెట్ ద ప్రాబ్లం కమ్. నో లాక్ ఈజ్ క్రియేటెడ్ వితౌట్ కీ. తాళం చెవి లేకుండా ఏ తాళం తయారవుదండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, డెఫినెట్లీ దేర్ విల్ బి సొల్యూషన్. వెన్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, దెన్ యూ కెన్ గెట్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. కుంతీదేవి దగ్గరికి ఒకసారి కృష్ణుడు వచ్చాడటండి. కృష్ణుడు మేనలుడు వచ్చాడు కాబట్టి మేనత్త బాగా ఆనందంగా ఆవిడ అన్ని రకాలైనటువంటి మృష్టాన్న భోజనాన్ని, విందు భోజనాన్ని తయారు చేసి పెట్టిందటండి.
శ్రీకృష్ణుడు హాయిగా ఆరగించాడు. ఆరగించిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు చాలా మంచి భోజనం పెట్టావు నువ్వు, నా మనసు చాలా ఆనందం కలిగింది, కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను కోరుకో, నీకు ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తాను కోరుకో అత్త అని చెప్పాడటండి. దానికి కుంతిదేవి చెప్పిందంటే, కృష్ణ ఎల్లప్పుడూ కూడా నాకు కష్టాలే కలిగించు అని చెప్పిందటండి. ఏంటి నువ్వు కానీ కామెడీ చేస్తున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు, నీ ఇస్తాననేది వరం శాపం కాదు, నువ్వు మళ్ళా జాగ్రత్తగా కోరుకో, నీవు ఏ వరం కోరుకుంటే ఆ వరం ఇస్తాను అత్త అని చెప్పాడట. ఎల్లప్పుడూ కూడా నాకు కష్టాలే కలిగించానట. అదేంటి అనట, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే నేను దేవుడిని తలుస్తాను, సుఖం వస్తే ఎవరా దేవుడిని అడుగుతాను, కాబట్టి ఎల్లప్పుడూ నీ చింతనలో ఉండేందుకు వీలుగా నా కష్టాలు కలిగించు అని చెప్పాడు. ఎందుకంటే బికాజ్ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్. PROBLEM, P స్టాండ్స్ ఫర్ ప్రొడక్టర్స్. ఇంకా పెద్ద పెద్ద సమస్యలు రాగున్నాయి, జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్తుందండి. R స్టాండ్స్ ఫర్ రిమైండర్స్. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకు నీ వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క అందరి యొక్క అవసరం కావాలి, కాబట్టి అనవసరంగా నువ్వు రెచ్చిపోవడానికి వీల్లేదు అని రిమైండ్ చేస్తుందటండి. O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీ. ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది. ఎవ్రీ అడ్వర్సిటీ హ్యాజ్ ఎ సీడ్ ఆఫ్ అచీవ్మెంట్ అంటాడు నెపోలియన్ హిల్. O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీ. B స్టాండ్స్ ఫర్ బ్లెస్సింగ్. God blesses with a problem. And L stands for lessons. Every problem teaches you a lesson. PROBLE. E stands for everywhere. సమస్యలు అనేవి ఎక్కడా ఉన్నాయి. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, ఎంతటి సత్యానికైనా ఏవో దుర్తుల బాధలు, ఎంతటి సత్యానికైనా ఏవో కళ్ళల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు. సింహం లాంటి వాడువే, గడ్డం గీసుకోవచ్చు, గీసుకుపో, నీ బాధలు మాకు తెలుసు. ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో బాధ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్వ్ ద ప్రాబ్లం. అండ్ ఏ ప్రాబ్లం ఇస్ దేర్, డోంట్ గెట్ అబ్సల్యూట్లీ స్టాటిక్. అలా నిలబడిపోకు, కొనసాగుతుండు, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్, జనరల్ మూడ్. ఎల్లప్పుడు ఎలా 24/7 ఎలా ఉండాలి మనం అండి. చైనాలో ఒక సామెత ఉందండి. ఇఫ్ యు ఆర్ ఎ షాప్ కీపర్, డోంట్ ఓపెన్ యువర్ షాప్ అన్లెస్ యూ హ్యావ్ ఎ స్మైలింగ్ ఫేస్. నువ్వు ఒక దుకాణదారుడు అయినట్లయితే, నీకు నవ్వు ముఖం లేకపోయినట్లయితే షాప్ మూసుకొని కూర్చో, అన్నీ మూసుకొని కూర్చోవటండి. కాబట్టి యూ హ్యావ్ ఎ స్మైలింగ్ ఫేస్, స్మైల్. ద ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్వేస్ బీ ఆప్టమిస్టిక్. మనిషి నిరంతరం ఆశావాదిగా ఉండాలండి. ఎప్పుడైతే మనం ఆశావాదిగా ఉంటామో ఇంకా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీ ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశే నీ విజయం చేర్చే అస్త్రం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరిచి నిదురవుతుంటే అందదే వసంతం, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి అని మీ శ్రేయోభిలాష సినిమాలో పాట ఉంటుంది. సో ఆశావాదం. ద లాస్ట్ వన్ హ్యాపీనెస్. మ్యాన్స్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ టు బీ హ్యాపీ అండ్ మేక్ ఆల్ అదర్స్ హ్యాపీ. సంతోషంగా ఉండు, అందరికీ సంతోషం కలిగించు. జీవితంలో ఐక్యూ అనేది ఓన్లీ 20% మాత్రమే. ఎమోషనల్ కోషెంట్, ఏ రకంగా నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోగలుగుతావో, భావోద్వేగాలు క్రమశిక్షణ ఉంచగలుగుతావో, నీ తాలూకా రాగ ద్వేషాలని, ప్రేమ ద్వేషాలని, కామ క్రోధ మద మత్సర లోభ మోహ గుణాలని, ఏ రకంగా నువ్వు అన్నిటిని కూడా, షడ్రుచులను కూడా నువ్వు ఏ రకంగా అయితే ఆనందిస్తావో, తీపితో పాటు పులుపు చేదు అన్ని కూడా అనుభవిస్తావో, ఈ జీవితానికి సార్థకత ఉంటుంది. లివ్ ద ఫుల్లెస్ట్. జీవితాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించగలిగాడే మనిషి అన్నవాడు. అటువంటి మానవత్వం, అటువంటి మనిషితత్వం మీలో, నాలో, అందరిలో ఉండాలని తప్పనిసరిగా మన లక్ష్యం ఏదైతే ఉందో దాని పట్ల మనందరూ కూడా ఆహారం మనం కృషి చేయాలని, అటువంటి కృషి చేసేందుకు కావాల్సినటువంటి ప్రేరణని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇటువంటి ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా అందరికీ కలగాలని, మీరు మరింత మందికి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించాలని, ఏ ఒక్క వ్యక్తి కూడా ఉన్మాది కాకుండా ఒక ఉద్యమదారుడుగా మిగలాలని, తనను తాను సంస్కరించే విధంగా జీవితాన్ని నడిపించాలని, అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారళమ్మ కడుపారడ బుచ్చినమ్మ దమ్ములో నేర్పిన మనములుంటమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిచ్చితే మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.
So this is my ID, trainerudayakumar@gmail.com. What a beautiful and amazing and powerful session. Let's give a round of applause to Mr. Uday Kumar from Vizag. Really, you have inspired like anything, sir. మార్నింగ్ షడ్రసోపేతమైన విందు భోజనాన్ని అందించినందుకు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, బ్యూటిఫుల్ సార్. అన్ని కూడా మీరు ఇచ్చిన పాయింట్స్ అన్ని వెరీ వెరీ స్ట్రైకింగ్ పాయింట్స్ అండ్ బుల్లెట్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నౌ ఐ రిక్వెస్ట్ Vasishtha Foundation Chairman Mr. Vasu garu to come on to the dais, and also Vijay Prasad from Time, and also Chairman Lakshya Tirumala Rao to come on to the dais, Krishna Mohan Treasurer to come on to the dais and honor our Uday Kumar garu with a token of love and appreciation. నంబర్ పెట్టండి వాళ్ళకి సార్, నంబర్. ఎక్స్క్యూజ్ మీ సార్. And also Shekhar from Vihe. Please come. And my sons Mr. Sankit and Sumant also please to join. సుబ్బారావు గారు సార్ నంబర్ My duty members. నంబర్ ఉదయ్ కుమార్ నంబర్. యా. నోట్ డౌన్. Now let's appreciate Uday Kumar sir, who came all the way from Visakhapatnam to train all of us. This 1 hour an enthralling session, excellent session, an emotional session, a wonderful session. Saripodu. Good. Thank you, Uday. అండ్ అదే చప్పట్లు కంటిన్యూ చేయండి. ఈ రోజు మన కార్యక్రమానికి వారి యొక్క